హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను సాయి. చేగొండి హరిరామ జోగయ్య సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. ఇప్పటికి 50 ఏళ్ల క్రితమే చట్టసభలో ప్రవేశించిన వారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. రాజకీయాల్లో డక్కా ముక్కీలు తిన్నవారు. కాపుల సంక్షేమం కోసం పాటుపడుతున్నారు. ఇప్పుడు ఆయన వయసు అక్షరాల 87 సంవత్సరాలు. ఈ వయసులో కూడా ఇంత చురుగ్గా జోగయ్య రాజకీయంగా ఉంటున్నారు. ఆయన కాపుల కోసం పనిచేస్తున్నారు. 2004లో కాంగ్రెస్ తరపున నరసాపురం నుంచి ఎంపీగా గెలిచిన ఆయన ప్రజారాజ్యం పార్టీ కోసం 2008లో తన పదవికి రాజీనామా చేశారు. చిరంజీవిని సీఎం చేయాలనే ఉద్దేశంతో ఆయన రాజీనామా చేశారు. ప్రజారాజ్య ప్రయోగం విఫలం కావడంతో ఆయన ఇప్పుడు జనసేన వైపు ఆశగా చూస్తున్నారు. రేపటి ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకొని గణనీయమైన సీట్లు తీసుకోవాలని, ఆ మీద అధికారంలో వాటా దక్కించుకొని కాపుల చిరకాల కోరిక అయిన సీఎం పదవిని పవన్ అధిష్టానించి వారి సంతోషం కలగజేయాలని జోగయ్య కోరుతున్నారు. ఆయన ఇదే అజెండాతో పనిచేస్తున్నారు. టీడీపీతో పొత్తు ఒక అవకాశంగా మార్చుకోమని ఆయన పవన్కు పదే పదే చెప్తూ ఉన్నారు. అయితే ఇదిలా ఉంటే జనసేన ఎక్కడ బలంగా ఉందో లిస్ట్ ఇస్తూ ఆ సీట్లను పొత్తులో భాగంగా కోరమని ఇప్పటికే 58 అసెంబ్లీ నియోజకవర్గాల జాబితాను విడుదల చేసి సంచలనం రేపారు జోగయ్య. ఆ మీద తెలుగుదేశం మీడియాలో వచ్చిన వార్తలను చూసి పవన్కు బహిరంగంగానే లేఖ రాశారు. తక్కువ సీట్లు ఇస్తున్నాడు ప్రచారంలో ఉందని, అలా చేయొద్దని కూడా ఆయన కోరారు. ఇప్పుడు ఆయన 7 పార్లమెంట్ సీట్లలో జనసేన పోటీ చేయాలని కోరుతూ ఆ జాబితా కూడా రిలీజ్ చేశారు. అభ్యర్థులు సహా ఆ జాబితాను జోగయ్య రిలీజ్ చేయటం ఇక్కడ విశేషం. సామాజిక పరంగా జనసేన పార్టీకి ఈ సీట్లు దక్కాలని ఆయన కోరుతున్నారు. ఈ లిస్ట్ ప్రకారం, ఆయన అనౌన్స్ చేసిన లిస్ట్ ప్రకారం చూస్తే విజయనగరంలో గేదెల శ్రీనివాస్, అనకాపల్లిలో కొణిదెల నాగబాబు కానీ, కొనతాల రామకృష్ణ కానీ, బొల్లిశెట్టి సత్యనారాయణ కానీ, కాకినాడ నుంచి సానా సతీష్, నరసాపురం నుంచి మల్లినేని తిరుమలరావు, మచిలీపట్నం నుంచి వల్లభనేని బాలశౌరి, తిరుపతి నుంచి వరప్రసాద్, రాజంపేటలో బాలసుబ్రహ్మణ్యం, ఎంవి రావు అని జోగయ్య లిస్టులో అనౌన్స్ చేసేశారు. ఈ లిస్ట్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన లిస్ట్ కూడా చెప్పేశారు. ఇలా ఈ 7 స్థానాల్లో జనసేనకు బలంగా ఉంది, అంగబలం ఉంది, అర్ధబలం ఉంది. అందుకని మీరు టికెట్ ఇప్పించుకొని జనసేన బలమైన మిత్రపక్షంగా టీడీపీ కూటమిలో ఉండాలని జోగయ్య అంటున్నారు. మరి ఈ జాబితా మీద పవన్ ఏమంటారో, టీడీపీ పొత్తులో వీటి ప్రస్తావన వస్తుందా లేదా అన్నది $1 మిలియన్ క్వశ్చన్గానే మనం చూడాలి.